సుంతి చేసేటప్పుడు మనం ఏం చూసుకోవాలి అంటే ఎటువంటి క్లినిక్‌లో లేదా ఎటువంటి వారి దగ్గర మనం సుంతి చేయించుకుంటే బావుంటుంది ఇటువంటి సమస్యలు రాకుండా? సర్కంషన్ చాలా సింపుల్ ప్రొసీజరే. కానీ కాంప్లికేట్ అయినప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ ప్రొసీజర్ అని తెలుస్తూ ఉంటుంది. సార్ ఎక్కడో చేయించుకున్నాం, నేను పేర్లు కూడా చెప్పలేను సార్. ఎందుకంటే వాళ్ళకే పేరు లేదు అక్కడ. బోర్డు పెడితే పోయి చేయించుకున్నాను. కట్ కడతా హై అంటే చేంజ్ చేసేసుకున్నాను సార్. పోయి చూస్తేనేమో నాది ఏదో కట్ అయిందన్నారు. యూరిన్ నాకు ఇక్కడ నుంచి వస్తుంది సార్. ప్రాబ్లం ఏమంటే పోసినప్పుడు వస్తున్నారు, రేపు పొద్దున సెక్షువల్గా ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఒకవేళ టిప్పులో కాకుండా కింద ఎక్కడ కట్ చేసినా కూడా మనం దాన్ని రిపేర్ చేసి టిప్పుకు పెడతాము. కానీ రిపేర్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సూంతి సింపుల్ ప్రొసీజరే, కానీ కరెక్ట్ పర్సన్తో చేయించుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా స్టేప్లర్ వచ్చేసింది. చాలామంది ఏమన్నా సార్ వేసేయండి స్టేప్లర్ అంటుంటారు. నేను అందుకే చెప్తూ ఉంటాను, అమ్మా 95 to 97లో స్టేప్లర్ వేయచ్చు. 3% కేసెస్లో స్టేప్లర్ వేయకపోని కారణం ఉండొచ్చు. వైట్గా అయిపోయి అడేషన్ అవుతుంది, బిఎక్స్ఓ అంటారు. తెల్లగా అయిపోయి ఉంటుంది, అదొక్క ఏరియా. నెంబర్ 2, ఇప్పుడు మీరు అన్నట్టు మీటస్ ఎక్కడ ఉండొచ్చు. నువ్వు లోపల పెట్టి కట్ చేసిన తర్వాత మీటస్కు సంబంధించి మ్యూకోజా వచ్చింది అనుకోండి, డ్రాస్టిక్ అది. సో అసెస్మెంట్ చేసే డాక్టర్ గారు మీకు కరెక్ట్గా ఉండాలి. చక్కటి ఎక్స్పీరియన్స్ రెగ్యులర్గా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకా మేము ఏం చేస్తాము, సరే అమ్మ ఏదో అయిపోయింది లేండి, ఇలా ఉంది కదా అని రీకన్స్ట్రక్ట్ చేసేసి మళ్ళీ చక్కగా అంటే టిప్పులో ఉండదు, కొంచెం కిందికి ఉండొచ్చు. బట్ సార్ హ్యాపీ లేను సార్, నేను ఇంత ముందున్న ఈ ప్రాబ్లం ఈ 3 నెలల నుంచి పడిన ప్రాబ్లంతో పోలిస్తే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది అంటూ ఉంటారు. సో సర్కంషన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి చేయించు. సింపుల్ ప్రొసీజరే. ఒక విజన్ ఆఫ్ ఐ ఉంటే చాలా బాగుంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.